అందరికీ నమస్కారం. నా పేరు వెంకటస్వామి అండి. ఈరోజు మనందరం కూడా వర్చువల్ మీటింగ్‌లో కనెక్ట్ అవ్వడం జరిగింది. మేజర్‌గా దేనికోసం అంటే, ఒక గొప్ప వ్యాపార అవకాశాన్ని గురించి తెలుసుకోవడానికి మనం ఈరోజు అందరం కూడా వర్చువల్‌గా కలుసుకోవడం జరిగింది. మరి ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మా సీనియర్ లీడర్స్ శ్యామ్ సుందర్ రెడ్డి గారికి, విద్యాసాగర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాటి ఈ ప్రోగ్రామ్‌కి విచ్చేసినటువంటి గెస్ట్లు ఎవరైతే ఉన్నారో సోదరిమణులు, అదేవిధంగా వారిని ఇన్వైట్ చేసినటువంటి మా లీడర్స్ అందరండి. అంటే డిస్ట్రిబ్యూటర్ నుంచి టాప్ లీడర్స్ వరకు, ఎన్టీసీ, ఆర్టీసీ, సమ్ ఆల్ లీడర్స్, లీడర్కి పేరు పేరున ధన్యవాదాలు. అందరికి కూడా వెల్కమ్ సార్. మనం మేజర్గా ప్రజెంటేషన్లకు వెళ్దాం సార్. మరి ఈరోజు ఉన్నటువంటి వ్యాపార అవకాశం ఏంటి అనేది మనం చూసుకుంటే కనుక, మరి ఇక్కడ రెండు ఆప్షన్స్ మనకు దొరుకుతాయండి ఈ ప్లాట్ఫామ్ మీద. మరి ఆ రెండు ప్లాట్ఫామ్ మీద దొరికేటువంటి మనకు రెండు విషయాలు ఏంటంటే కనుక, ఒకటి హెల్త్ ఉంటుంది, వెల్త్ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మనం ఆరోగ్య దొరుకుతుందండి. ఆరోగ్య అవసరం మనిషి భూమి మీద ఆరోగ్య అవసరాలు అనేది మస్ట్ అండ్ షుడ్‌గా మారడం జరిగిందండి. మరి రెండో విషయం ఏంటంటే ఆర్థిక అవసరాలు. మరి ఆర్థిక అవసరాలు కూడా ఎవరికి ఉన్నాయంటే, ఇవాళ ప్రతి మనిషికి అనేది ఖచ్చితంగా ఉండడం జరిగిందండి. మరి ఈ ఆరోగ్యం, ఆదాయం అనేది ఎంతకాలం అవసరం ఉన్నాయి మనిషికి అంటే కనుక, జీవితకాలం అండి. మనిషి ఉన్నంత వరకు ఆరోగ్యం కావాలి, ఆదాయం కూడా కావాలి. ఆ రెండు కూడా మన కంపెనీలో ఈ ప్లాట్ఫామ్ మీద మన దగ్గర ఉండడం. మరి వీటి గురించి మనం తెలుసుకోవడం ద్వారా ఈ రెండింటిని మనం పొందవచ్చు. మన చుట్టూ ఉన్నటువంటి సమాజానికి, మన బంధువులకి, స్నేహితులకి, ప్రతి ఒక్కరికి షేర్ చేసేటువంటి అవకాశం మనకు ఉంటుందండి. మరి దానివల్ల ఒక మంచి లైఫ్ని మనం పొందేటువంటి అవకాశం మనకి ఇక్కడ ఉంటుంది. మరి ఈ అవకాశాన్ని నేను తీసుకొని 12 సంవత్సరాలు గడిచిందండి. సంవత్సరాలుగా ఇదే నా లైఫ్ అనుకుంటూ పనిచేయడం జరుగుతుందనమాట. చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి సోర్స్ ఏంటి, మరి దీనికి సంబంధించిన సోర్స్ ఏంటి అనేది మీకు నేను ఈరోజు ఒక 30 మినిట్స్లో డీటెయిల్డ్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైనా ఉంటే కనుక దీనికి యాడ్ అనేవి మీరు ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉందండి. లైఫ్లో సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మన బిజినెస్ ఏంటంటే ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అండి. మరి వాళ్ళ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది ఎంత చాలా ఫాస్ట్గా వెళ్తుంది ఇవాళ, ఎంత మస్ట్ అండ్ షుడ్గా మారింది అనేది ఇవాళ అందరికీ తెలిసిన విషయమే. మరి దీంట్లో మనం కూడా ఒక సిస్టమేటిక్గా పనిచేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. మరి డైరెక్ట్ సెల్లింగ్ అనగానే అంతా కూడా మనకు టీం వర్క్ ఉంటుందండి. టీంతో కలిసి మనం పనిచేస్తుంటాం. మరి మనం సోలోగా పనిచేసిన దానికన్నా టీంతో పనిచేసినప్పుడు మల్టిపుల్ ఇన్కమ్ మనం తీసుకునేటువంటి అవకాశం మనకు ఉండడం జరుగుతుంది. మరి మల్టిపుల్ ఇన్కమ్ ఉన్నప్పుడు మన ఇన్కమ్ కూడా మల్టిపుల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ మనం కూడా అలాంటి ఒక టీం వర్క్లో మనం వెళ్ళడం జరుగుతుంది. మరి మనకున్నటువంటి టీం ఏంటి అంటే కనుక, ఫార్చ్యూన్ ఇన్నోవేటర్స్ అనేటువంటిది మనకు ఒక టీం ఉందండి. మరి 12 సంవత్సరాల క్రితం ఈ యొక్క టీంని స్టార్ట్ చేయడం జరిగింది. మరి దీనికి ఫౌండర్స్, లీడర్స్గా కె శ్యామ్ సుందర్ రెడ్డి గారు, ఐటీసీ లీడర్, మరొకరు కె విద్యాసాగర్ రెడ్డి గారు, ఐటీసీ లీడర్. వీరిద్దరి ఆధ్వర్యం లోపల దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. మరి వారితో పాటు థర్డ్ పర్సన్గా నేను స్టార్ట్ అయిపోయి గత 12 సంవత్సరాలుగా ఈ టీంతో కలిసి పనిచేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ 12 సంవత్సరాల కాలంలో ఈ టీం ద్వారా కొన్ని వందల మందికి ఒక మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని మనం ఇవ్వడం జరిగిందనమాట. మరి మా టీం తరపు నుంచి ఈరోజు వచ్చినటువంటి ప్రతి ఒక్క గెస్ట్కి పేరు పేరున వెల్కమ్ అండి. తరపు నుంచి హార్ట్లీ వెల్కమ్. వెల్తీ లైఫ్ స్టైల్ మార్కెటింగ్. నెక్స్ట్ ఏంటి మరి అని చూసుకుంటే కనుక, మనం ఇందాక మాట్లాడుకున్నామండి, రెండు విషయాలు ఇక్కడ మనకు దొరుకుతాయి అనుకున్నాం. ఒకటి, ఆరోగ్య అవసరాలు మనం తీర్చుకోవచ్చు అని చెప్పాం. కాబట్టి మనం ఆరోగ్యం గురించి మొదటగా మాట్లాడదామండి. మరి ఆరోగ్యం అనగానే ఇవాళ లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేది కామన్గా వచ్చేటువంటి డిసీజెస్ ఇవాళ చాలా మొత్తంలో మనం చూస్తున్నామండి బయట మార్కెట్లో. అంటే ఇవాళ హెల్తీ 100% హెల్తీగా ఉన్నా అని హార్ట్ఫుల్గా చెప్పేటువంటి పర్సన్స్ ఇవాళ ఎవరు లేరండి. మరి కాబట్టి కామన్గా ఎందుకు మరి అట్లా అంటే, ఇవాళ కామన్గా ప్రతి ఒక్కరి చెప్పుకుంటే కనుక, చూస్తే కనుక మోస్ట్ కామన్ లైఫ్ స్టైల్ మొత్తంలో మనకు కామన్గా వచ్చేటువంటి లైఫ్ స్టైల్ డిసీజ్ ఏంటి అని చూస్తే కనుక,
హార్ట్ డిసీజ్ అటువంటి రుగ్మతలు అనమాట. మరి హార్ట్కి సంబంధించి వాళ్ళ చాలా మంది మీరు ఏ ఇంటికి తోని కనీసం ఒకరో ఇద్దరో ముగ్గురో కనిపిస్తూ ఉంటారు అనమాట. కొంచెం ఏజ్ వచ్చిందంటే కనుక పెరిగిపోవడమో ఇంకా బీపీకి సంబంధించిన రకరకాల సమస్య రావడం అనేది జరుగుతుంది. హార్ట్కి సంబంధించిన డిజీజ్ అనేది వల్ల ఏ విధమైన అంటే బయట నుంచి ప్రతి ఒక్కరికి క్రియేట్ కావడం జరుగుతుంది అనమాట. మరి దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ తీసుకునేటువంటి అవకాశం మనకి ఇక్కడ ఉందండి. ఇదే కాకుండా ఇవాళ స్ట్రోక్స్ వస్తున్నాయండి. బ్రెయిన్ స్ట్రోక్ అని రకరకాల స్ట్రోక్స్ అనేది రావడం జరుగుతుంది. స్ట్రోక్ వచ్చిన కొద్ది టైం మాత్రమే ఉంటుందండి. అంటే మనం ట్రీట్మెంట్ కూడా సందర్భంలో మనిషి పరిస్థితులు ఇవాళ మనం చూస్తున్నాం. మరి అలాంటి స్ట్రోక్ సంబంధించింది కూడా ప్రివెన్షన్గా మనం దాన్ని కంట్రోల్ చేసుకునేటువంటి సప్లిమెంట్స్ కూడా మన దగ్గర ఉండడం జరిగింది. దానికి సంబంధించిన సొల్యూషన్ కూడా మనం ఈ ప్లాట్ఫామ్ మీద తీసుకునే అవకాశం మనకి ఇక్కడ ఉందండి. నెక్స్ట్ చూసుకుంటే డయాబెటీస్ అండి. మరి డయాబెటిక్ సంబంధించినటువంటి సమస్యలు కూడా ఇవాళ ప్రతి ఇంటికి ఉన్నాయండి. ఒకప్పుడు ఊరిలో ఒకరికి ఉండేది డయాబెటిక్ షుగర్ అనేటువంటిది. మరి ఆ షుగర్ ఉంది నాకు అని చెప్పుకోవడానికి కూడా వాళ్ళు మొహమాట పడేవాళ్ళు. ఎందుకు అంటే మా ఇంటికి ఎవరైనా బంధువులు చుట్టాలు వస్తారో లేరో, మాకు రెస్పెక్ట్ ఇస్తారో లేదో ఒక భయంతో ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు అది ఏమైందంటే ప్రతి ఇంటికి షుగర్ పేషెంట్ తయారైండ్రు. ఇంకెక్కువ మాట్లాడితే ఇంటికి నలుగురు తయారైండ్రు. ఎవరైనా మీకు అంటే నాకు 2 ఏళ్ళు అని ఒక ఆయన చెప్తే, ఒక ఆయన 4 ఏళ్ళు అని చెప్తున్నాడు, ఒక ఆయన 10 ఏళ్ళు అని చెప్తున్నాడు. అంటే దాన్ని మనం ఒక స్టాటస్ లాగా మనం చెప్పుకోవడం జరుగుతుందండి. అంటే నేను ఎంబీబీఎస్ చేసిన, ఎంసీఏ చేసిన, ఎంటెక్ చేసిన విధంగా చెప్పుకునే విధంగా తయారై మరి ఆ డయాబెటిక్ కూడా కంట్రోల్ తెచ్చుకునేటువంటి ప్లాట్ఫామ్ మీద ఉండడం జరిగిందనమాట. అదేవిధంగా ఒబెసిటీకి సంబంధించినటువంటి సమస్యలు అండి. అంటే ఇవాళ కొలెస్ట్రాల్ అనేది మన బాడీలో పెరిగిపోవడం, మనం వెయిట్ పెరిగిపోవడం, దాంతో రకరకాల సమస్యలు రావడం అనేది మనం బయట మార్కెట్లో చూస్తే కనుక ఒక 10 మంది రోడ్డు మీద పోవడం చూస్తే కనీసం 9 మందికి పొట్టలు కనిపిస్తున్నాయండి. గట్టిగా మాట్లాడితే 10 మంది కూడా పొట్టలు కనిపిస్తున్నాయి. కారణం ఏంటంటే ఇవాళ అందరూ మనం క్వాలిటీ ఫుడ్, అన్వాంటెడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇవాళ ఒబెసిటీకి బారిన పడి జరుగుతుంది. దానికి సంబంధించిన సొల్యూషన్ కూడా మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇదే కాకుండా సిండ్రోమ్కి సంబంధించినటువంటి సమస్యలు అంటే డైజెషన్ సంబంధించినటువంటి సమస్యలు కూడా మనం తీసుకోవచ్చు. పోవడం వల్ల మనం తీసుకున్నటువంటి ఆహారం డైజెషన్ కాకుండా స్టోర్ అయిపోయి అది కొలెస్ట్రాల్గా ఫామ్ పెరిగిపోయి మన బ్లడ్లో ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోయి ఈ రకరకాల సమస్యలు మనకు వచ్చేటువంటి ఇవాళ డైజెషన్ సంబంధించినటువంటి సొల్యూషన్స్ కూడా మనం ఇక్కడ తీసుకునేటువంటి అవకాశం. కాకుండా క్రానిక్ సంబంధించినటువంటి పర్మనెంట్లీ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అండి, అంటే టీబీ కానీ, పెరాలసిస్ కానీ, క్యాన్సర్ కానీ ఇలా లాంగ్ టర్మ్ క్రానిక్ ప్రాబ్లమ్స్ కూడా ఇవాళ ఇంటింటికి మనం చూడడం జరుగుతుందండి. మరి దానికి సంబంధించిన పరిష్కారాలు కూడా మనం ఇక్కడ తీసుకునే అవకాశం. ఇదే కాకుండా సమ్ క్యాన్సర్స్ అండి, బ్రెస్ట్ క్యాన్సర్ అని, లంగ్స్ క్యాన్సర్ అని, థ్రోట్ క్యాన్సర్, రకాల వేరియస్ క్యాన్సర్స్, నంబర్ ఆఫ్ క్యాన్సర్స్ని మనం చూస్తున్నాం ఇవాళ. మరి అన్ని రకాల క్యాన్సర్స్ సప్లిమెంట్స్ ద్వారా కానీ, మన ఆయుర్వేద మెడిసిన్స్ ద్వారా కానీ కంట్రోల్ తెచ్చుకునేటువంటి అవకాశం మనకి ఇక్కడ ఉండడం. మరి లైఫ్ స్టైల్ ఏదైతే క్రానిక్ డిసీజ్ ఇవన్నీ కామన్గా వస్తున్నాయండి ఇవాళ మనం బయట చూస్తున్నాం. అంటే బయట నుంచి రోగాల వైరస్ల రూపంలోనే కాకుండా కామన్గా మనం తీసుకునేటువంటి ఆహారపు అలవాట్లతోనే ఈ పొల్యూషన్లన్నీ మనం సంపాదించుకోవడం జరుగుతుందన్నమాట. మరి ఇవన్నిటిని కూడా మనం దూరం చేసుకోవడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ మీద ఉండడం జరిగింది. మరి అదే మన ఆరోగ్యాన్ని సంపాదించుకునేటువంటి అవకాశం అండి. ఈ ఆరోగ్య సమస్యలు మనకి ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనే దాని మీద మనం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తాం. ఈజ్ ఏ లైఫ్ స్టైల్ డిజీజ్. మరి లైఫ్ స్టైల్ డిజీజ్ అంటే ఏంటి అని మనం చూసుకుంటే కనుక ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం అండి. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ మనకు వస్తున్నాయి. సమతుల్యమైనటువంటి ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల మనకి సమస్యలన్నీ రావడం జరుగుతుంది. ఇదే మనకి ఫిజికల్ యాక్టివిటీ తర్వాత మనకు ఆహార లోపం, తర్వాత పొల్యూషన్స్ అండి, రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఇదే కాకుండా మనకి ఏదైతే మనకి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా మనం సమస్యలు తీసుకోవడం జరుగుతుంది. మీరు ఇమేజ్ చూస్తున్నారు. ఇమేజ్ మీద ఒక పర్సన్ ఇవాళ ఏ విధమైన ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఆయన పడుకొనే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ తాగడం, అక్కడే కూర్చొని తినడం, కూర్చుంటే ఈవినింగ్ వరకు అక్కడే టైం అంతా స్పెండ్ చేయడం, అక్కడి నుంచి చదువుకోవడం, బ్యాడ్ హ్యాబిట్స్, జంక్ ఫుడ్స్ కానివ్వండి, స్మోకింగ్, డ్రింకింగ్, ఇలా కొంచెం ఎక్కువ మనం పడి దానికి అతుకుపోవడం,
ఇలాంటి వాటి వల్ల ఈ లైఫ్ స్టైల్ డిజీజ్ అనేది మనం తెచ్చుకోవడం జరుగుతుంది. అన్నిటి కూడా పరిష్కారాన్ని మనం ఇక్కడ వెతుకునేటువంటి అవకాశం మనకి ఇక్కడ ఉండడం. మరి చూద్దామండి, ఇక్కడ చూసుకుంటే వాట్ ఈజ్ రిస్క్, మరి లైఫ్ స్టైల్ ఏంటి, కారణాలు ఏంటి. ఇవాళ బయట మార్కెట్లో మనం కూల్ డ్రింక్స్ కానీ, స్మోకింగ్ కానీ, జంక్ ఫుడ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ తీసుకోవడం ద్వారా అన్హెల్తీ డైట్ మేజర్గా శరీరానికి ఏదైతే అవసరం ఉన్నటువంటి ఆహారం ఉందో, అంటే ఒక క్వాలిటీ ఫ్రూట్, పల్సెస్ కానీ ఇలాంటి క్వాలిటీ ఫుడ్ కాకుండా మనకు బాడీకి అవసరం విటమిన్స్, మినరల్స్ కెపాసిటీ లేనటువంటి ఆహార పదార్థాలని మనం తీసుకోవడం వల్ల మన శరీరం పెరిగిపోతుంది. ఈ సమస్యలని మనం తెచ్చుకునేటువంటి పరిస్థితి వస్తుందండి. అదే కాకుండా ఇంకొకటి లాకప్ ఫిజికల్ యాక్టివిటీ అండి. అంటే మనం ఫిజికల్ యాక్టివిటీ అనేది దూరం చేసుకున్నామండి. ఒకప్పుడు ప్రతి పని లోపల మనకు ఫిజికల్ యాక్టివిటీ జరుగుతూ ఉండేది. ఎందుకంటే ఒకప్పుడు అన్ని పనులు మనమే చేసుకునే వాళ్ళం. మనకి స్పోర్ట్స్ ఉండేటి, బయట ఎప్పుడు కూడా మనం ఆటలు ఆడుతూ ఉండేది, గ్రౌండ్ ఉండేది, అన్ని ఉండేది. మరి ఇప్పుడు బయట చూసుకుని ఎక్కడ స్కూల్లో కానీ, కాలేజీలో కానీ మనం ఎక్కడ గ్రౌండ్ చూడట్లేదు, అసలు నడవడం అనేది లేదు. జరిగే ప్రతి పనిని కూడా మిషన్స్తోని చేయడం ద్వారా మన ఫిజికల్ యాక్టివిటీ దూరం అయిపోయింది. కాబట్టి సమస్యలని బేర్ చేయడం జరుగుతుందన్నమాట. వాస్తవంగా ఫిజికల్ యాక్టివిటీ ఉంటే మనం తీసుకున్న ప్రతి ఆహారం అయిపోయి దాంట్లో ఉన్నటువంటి కెపాసిటీ ప్రతి ఆర్గానికి వెళ్ళిపోయి మనకు బాడీలో స్టోరేజ్ అనేది అవుతుంది. ఎప్పుడు కూడా మనం ఫిట్గా, హెల్దీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. 100% మనం వెళ్ళడానికి మంచి అవకాశం ఉండేదండి. కాబట్టి ఆ ఫిజికల్ యాక్టివిటీ మనకు దూరం అవడం వల్ల మనం ఈ సమస్యలు తీర్చుకోవడం జరుగుతుందన్నమాట. ఇదే కాకుండా కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అండి, స్మోకింగ్ కానీ, తంబాకు కానీ, శరీరానికి హాని చేసేటువంటి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ని మనం తీసుకోవడం వల్ల మనము సమస్యల బారిన పడడం జరుగుతుందండి. మరి ఇంతే కాకుండా ఇంకా కొంచెం మనం డీటెయిల్డ్గా వెళ్తే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నాయండి చాలా. ఎలాంటి అంటే ఇబ్బడి ముబ్బడిగా మనం కొన్ని స్వీట్స్ తీసుకోవడం కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ తీసుకోవడం కానివ్వండి, తర్వాత మనం షాపింగ్ అంటూ వెళ్ళి మనం తిండి తినకుండా అక్కడే టైం స్పెండ్ చేసి మన స్ట్రెస్ తెచ్చుకోవడం కానివ్వండి, అదేవిధంగా సోషల్ మీడియాలోనే ఎప్పుడు పోయి మన ఆరోగ్య అవసరాలకు సంబంధించినటువంటి అన్ని మర్చిపోవడం కానివ్వండి, అదే కాకుండా మనం ఫాస్ట్ జంక్ ఫుడ్స్ తర్వాత ఆన్లైన్ గేమ్స్ మీద పడడం కానివ్వండి, అదేవిధంగా కొన్ని ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి అనవసరం తెచ్చుకొని మనం ఆరోగ్యాన్ని మీదకి తెచ్చుకోవడం, ఇలాంటి సమస్యలన్నీ మనం తెచ్చుకోవడం ఏమవుతుందంటే మనకు స్ట్రెస్ పెరిగిపోతుందండి. ఈ ఆల్కహాల్ కన్జంప్షన్ చేయడం ద్వారా మన బాడీలో సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి. ఈ రకరకాల యాక్టివిటీ చేయడం వల్ల మనం స్ట్రెస్ తెచ్చుకొని మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. అదే కాకుండా పూర్ స్లీప్ అండి, అంటే మినిమం ఒక 5-6 గంటల పాటు ఖచ్చితంగా ప్రతి మనిషి ఎవ్రీడే ఖచ్చితంగా. మరి అలాంటి పరిస్థితి ఉందా ఇవాళ అంటే ఎవరు కూడా సరైన లేకపోవడం వల్ల కూడా సమస్యల బారిన పడుతున్నాం. అదేవిధంగా ఇంకా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. ఇంకా అదే కాకుండా ఇంకా రకరకాలతో వచ్చినటువంటి సమస్యలను కూడా మనం బేర్ చేయడం జరుగుతుందండి. మరి ఈరోజు ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్తో ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి ఇలాంటి హెల్త్ సమస్యలు ఉన్నాయి. కాబట్టి మన భారతదేశంలో, మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇవాళ భారతదేశంలో, ఇండియాలో హెల్త్ స్టేటస్ ఎట్లా ఉంది, మరి అందరి యొక్క ఆరోగ్య అవసరాలు ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అని చూసుకుంటే కనుక 2023-24 సంవత్సరంలో మనకి గోకి అనేటువంటి ఒక సంస్థ సర్వే చేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. మరి వాళ్ళ లెక్క ప్రకారంగా 45% మంది బార్డర్ లైన్లో ఉన్నారండి. అన్హెల్తీకి బార్డర్లో ఉన్నారు 45%. అంటే మన భారతదేశ జనాభా 150 కోట్లు అంటే కనుక దగ్గర 60-70 కోట్ల మంది దగ్గర మనకు ఈ యొక్క అన్హెల్తీలో ఉండడం జరిగిందనమాట. అట్లాంటి మేజర్ సమస్యతోని సఫర్ అవ్వడం జరుగుతుందండి. మరి ఇదే కాకుండా ఇంకా మేజర్గా చూసుకుంటే ఒక 1% పీపుల్ హై రిస్క్లో ఉన్నారండి. 1% పీపుల్ హై రిస్క్ అంటే ఎప్పుడు ఉంటారో పరిస్థితుల్లో, అంటే క్రానిక్ ప్రాబ్లమ్స్తోని సఫర్ అవుతున్న వాళ్ళు 1% ఉన్నారు. అదేవిధంగా దీంట్లో ఎంతమంది కనుక చూసుకుంటే మేల్ ఎంతమంది ఉన్నారు, ఫీమేల్ ఎంతమంది ఉన్నారు చూసుకుంటే కనుక 6 ఉమెన్ సఫర్ అవుతున్నారండి ఆరోగ్య సమస్యలతోని, కామన్ లైఫ్ స్టైల్ ఆరోగ్య సమస్యలతోని. 47 మెన్స్ అంటే మగవాళ్ళు ఈ యొక్క అనారోగ్య సమస్యలతో సఫర్ అవ్వడం జరుగుతుంది అనమాట. చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే ఇవాళ అనారోగ్య సమస్యలతో మన భారతదేశంలో ఉన్నారండి. కరోడ్స్ ఆఫ్ పీపుల్ ఇవాళ ఆరోగ్యం కోసం అనారోగ్యంతో సఫర్ అవ్వడం జరుగుతుంది. మరి వీళ్ళందరికీ సర్వీస్ చేయడం ద్వారా ఇక్కడ మనం ఎదిగేటువంటి అవకాశం ఉంది. వాళ్ళందరినీ కూడా మనం బాగు చేసి మనకి ఈ ప్లాట్ఫామ్ మీద ఉండడం జరిగిందండి. మరి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కనుక థింక్ అబౌట్
ఇవాళ ఆరోగ్యం గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందండి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూస్తే కనుక మనం అనుకోవడం ద్వారా మన శరీరం ఏ విధంగా తయారైందో మీకు కనిపిస్తుందండి. మనం బాగా ఫ్యాట్గా అయిపోయినాం అనమాట, చాలా లావుగా ఏంటంటే మనం తీసుకున్న ఆహారం ఒక జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ ఆహారాన్ని తీసుకోవడం వల్ల అది సరిగా డైజెషన్ కాక మన బాడీలో స్టోర్ అయిపోయి ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోయి మన బాడీ పెరిగిపోవడానికి దారితీస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మన బ్లడ్ ఫ్రీగా అవ్వకపోవడం, కొలెస్ట్రాల్ పెరిగి దానివల్ల హార్ట్ మీద లోడ్ పడడం, అన్ని ఆర్గాన్స్ మీద లోడ్ పడడం మీద మనం అవన్నీ తెచ్చుకోవడం జరుగుతుంది. మరి అలా కాకుండా మనం హెల్తీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాలంటే కనుక న్యాచురల్ తీసుకోవాలండి. న్యాచురల్ ఫుడ్స్ని అన్ని, అంటే ఫ్రూట్స్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, పల్సెస్ కావచ్చు, ఇలాంటి తీసుకోవాలి. దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరిగా మనం పెట్టుకోవాలండి. ఎప్పుడు అవకాశం నడవడానికి, ఎప్పుడు అవకాశం దొరికినా నడవడానికి మాక్సిమం ప్రయత్నం చేయాలి. ఏదైనా మనకు వర్క్ ఉంటే కనుక మనమే ఓన్ చేయడం ద్వారా అది మనం ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి దోహదపడుతుంది అనమాట. దాని మీద మనం కొంత కాన్సన్ట్రేట్ చేసి పెంచుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని బాగు చేసుకునే అవకాశం ఉందండి. మరి హెల్తీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే మీకు అక్కడ స్క్రీన్ మీద ఫిజిక్గా సన్నగా స్ట్రాంగ్గా ఉన్నారు. మరి ఆ విధంగా ఉంటే ఏ విధమైన డిజార్డర్స్ మనకు రాకుండా 100 ఇయర్స్ మనం ఆనందంగా హ్యాపీగా ఉండేటువంటి అవకాశం మనకు ఉంటుంది అనమాట. మరి పని ఏంటంటే ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో బాడీ హ్యాబిట్స్ కావచ్చు, తర్వాత కావచ్చు, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కావచ్చు, ఇవన్నిటిని మనం మార్చుకోవాల్సినటువంటి అవసరం మనకుందండి. ఎవరికి వాళ్ళం డిసిషన్ తీసుకొని చేయాల్సినటువంటి పని అండి. ఒకరు చెప్తే మనకు వచ్చేది కాదు. మరి దాని మీద కొంచెం ఆలోచించాలి, నేర్చుకుంటూ ఉంటాం, చేస్తూ ఉంటాం. కాబట్టి ఆరోగ్యాన్ని సంపాదించుకునే అవకాశం మనకి ఇక్కడ ఉందన్నమాట. ఇదే కాకుండా స్టైల్ మేక్స్ హ్యాపీ లైఫ్ అండి. మనం హెల్తీగా ఉంటే కనుక జీవితం అంతా కూడా హ్యాపీగా జీవించే అవకాశం ఉంటుంది. మరి అదే హెల్త్ అనేది లేకపోతే అన్హెల్తీగా ఉంటే ఆ జీవితానికి అర్థమే ఉండదు, సాఫీగా సాగదనమాట. కాబట్టి ఆ హెల్త్ని ఇక్కడ మనం 100% మనకి ఇక్కడ ఉండడం జరిగిందండి. మరి చూద్దామండి ఈరోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటిది. మరి హెల్త్ పాయింట్ కనుక ఇవాళ కాంటెంపరీ మెడిసిన్స్ వర్సెస్ ఆయుర్వేద మెడిసిన్స్ అండి. ఈ విధంగా మారిపోయింది. ఏదైతే ఫార్మా మెడిసిన్స్ ఉన్నాయో ఆ ఫార్మా మెడిసిన్స్ మనం ఫుడ్ ఎంత తీసుకుంటున్న పరిస్థితి వాళ్ళు ఉన్నాయండి. ఒకప్పుడు ఏదైనా మనకు జ్వరం వస్తే కనుక ఏదో చిన్న టాబ్లెట్ ఇచ్చేవాళ్ళు, ఎంజో జస్ట్ 1 mgనో ఇచ్చేవాళ్ళు, దాన్ని ఆఫ్ చేసుకొని వేసుకునేమనే వాళ్ళు. కానీ ఇవాళ ఏమైందంటే 200 mg, 500 mg, 1000 mg ఇలా ఎంతో హై డోస్ ఉన్నటువంటి యాంటీబయాటిక్ మెడిసిన్స్ తీసుకోవడం జరుగుతుంది. సమతుల్యమైనటువంటి ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల హై ఫార్మా మెడిసిన్స్ని మనం తీసుకోవడం వల్ల మన ఆర్గాన్ మీద లోడ్ పడి ఆర్గాన్ ఫెయిల్యూర్ అయిపోయి కొలాప్స్ అయ్యే పరిస్థితి ఇవాళ అండి బయట మార్కెట్లో. మరి అందుకనే ఇవాళ ఈ 4-5 సంవత్సరాలు ఆయుర్వేద మీద సైంటిస్టులు కూడా చాలా రీసెర్చ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. పీపుల్ ఆయుర్వేదం సైడ్ వెళ్ళాలి, న్యాచురల్ ట్రీట్మెంట్ వైపు వెళ్ళాలి, దానివల్ల మనకు సైడ్ ఎఫెక్ట్ ఉండదు, మన లైఫ్ని అనేటువంటి విధంగా ఆలోచించడం జరుగుతుందన్నమాట. మరి అందులో భాగంగా మన దగ్గర మెడిసిన్స్ అనేది ఉండడం జరిగిందండి. మరి ఆయుర్వేద మెడిసిన్స్ మనం యూజ్ చేయడం ద్వారా 100% న్యాచురల్ తీసుకోవచ్చు, 100% వెజిటేరియన్ క్యాప్సూల్స్ మనకు అందుబాటులో ఉంటాయి అన్నమాట. అదేవిధంగా నో యాడెడ్ కెమికల్ మన ప్రోడక్ట్లో, మన మెడిసిన్లో యాడ్ అవ్వడం అనేది జరగదనమాట. నో సైడ్ ఎఫెక్ట్స్ అండి, ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట. ఇదే కాకుండా ఆన్ అడిక్టివ్ అండి, నో నాట్ ఆన్ అడిక్టివ్ అనమాట. అంటే దానికి అలవాటు పడి ఎప్పటికీ లైఫ్ టైం వాడాల్సి వస్తుందేమో అనేటువంటి భయపడాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఇక్కడ ఆయుర్వేదం అవసరం ఉంటే అప్పుడు వాడుకోవచ్చు, ఖచ్చితంగా కంటిన్యూస్గా లైఫ్ టైం ఒకసారి వాడితే ఎప్పటికి వాడాలనేది కూడా ఏం హ్యాబిట్ అయ్యేటువంటి పరిస్థితి ఏమీ ఉండదు. మరి అలాంటి మెడిసిన్స్ని మన కంపెనీ తీసుకొచ్చిందనమాట. ఈరోజు చూస్తే కనుక మెడిసిన్స్ ఎలా తీసుకుంటున్నారో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చండి. మరి ఇందులో భాగంగా మెడిసిన్స్ని కాకుండా మనం ఆయుర్వేద మెడిసిన్స్ మన కంపెనీ మనకి ఇవ్వడం జరిగిందండి. దీంట్లో ఎలిమెంట్స్ అనేది వన్ ఆఫ్ ద బ్రాండ్ అండి. మనకి డిఫరెంట్ బ్రాండ్స్ మన కంపెనీ తీసుకొచ్చింది. ఎలిమెంట్స్ అనే బ్రాండ్ కంప్లీట్గా ఆయుర్వేదికి సంబంధించిన మెడిసిన్స్ దీంట్లో ఉండడం జరుగుతుంది అనమాట. మరి ఆయుర్వేద మెడిసిన్స్ అంటే బయట కూడా మార్కెట్లో ఎన్నో రకాల ఆయుర్వేద మెడిసిన్స్ ఉన్నాయండి. మరి బయట ఉన్నటువంటి ఆయుర్వేద మెడిసిన్స్కి మన దగ్గర ఉన్నటువంటి ఆయుర్వేద మెడిసిన్స్కి డిఫరెంట్ ఏంటంటే, మన దగ్గర ఉన్నటువంటి ఆయుర్వేద మెడిసిన్స్ ఏంటంటే సైంటిఫిక్గా డెవలప్ చేసిన ఆయుర్వేద మెడిసిన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా రీసెర్చ్ చేయబడి, అదేవిధంగా మన నంబర్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ దాంట్లో యాడ్ చేయబడి ఉంటాయి. నంబర్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, బయట వాటితో చేసుకుంటే నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఎక్కువగా ఉంటాయి. మరి అన్నీ కూడా ఫిల్టరైజ్ చేసి, ఎక్స్ట్రాక్ట్ చేసి, క్లినికల్ సర్టిఫికెట్ పొందిన తర్వాత మనకి ప్రోడక్ట్
రియాక్షన్స్ కానీ ఉండకుండా మన ఆయుర్వేద మెడిసిన్స్ ఉంటాయి అన్నమాట. చాలా సేఫ్టీగా ఉంటాయి, సెక్యూర్గా ఉంటాయి, బెస్ట్ రిజల్ట్స్ మనకి ఇచ్చే విధంగా మన మెడిసిన్స్ ఉంటాయి. కాబట్టి మన దగ్గర ఉన్న బ్రాండ్లో ఉన్న ఆయుర్వేద మెడిసిన్స్ని మనం వాడుకోవడానికి హ్యాపీగా తీసుకోవచ్చు అండి. మరి ఇదే కాకుండా ఆనంద్ అనేటువంటి ఇంకొకటి, ఇది న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అండి. మరి న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అనేది దేనికి అంటే మనకు డాక్టర్స్ చెప్తుంటారండి, చెప్తుంటారు అంటే ఒక మంచి పని అనేది చెప్తుంటారు అనమాట. కానీ దానికోసం ఏం చేయాలో డాక్టర్స్ చెప్పారనమాట. కానీ మనం ఇక్కడ బాగా మనం అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎందుకంటే ఇవాళ ఒక మేజర్ ప్రాబ్లం ఉంది, హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటే ట్రీట్మెంట్ చేసే లోపే మనుషులు పోతున్నారు. మరి హార్ట్ స్ట్రోకే రాకుండా ప్రివెన్షన్గా మనం దాన్ని సరి చేసుకుంటే మరి దాని నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. మరి ఆ విధంగా ప్రివెన్షన్ కోసం మన దగ్గర న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. అంటే మనకు ఏదైతే డిజార్డర్స్ ఉన్నాయో, ఆహార లోపాలు ఉన్నాయో వాటిని సవరించడానికి కావాల్సినటువంటి న్యూట్రిషన్ సప్లిమెంట్స్, నంబర్ ఆఫ్ డిఫరెంట్ సప్లిమెంట్స్ మన దగ్గర ఉంటాయి. అన్ని క్రీమ్ రూపంలో, క్యాప్సూల్ రూపంలో, పౌడర్ రూపంలో, రకరకాల ఫార్మేషన్స్లో రకరకాల ప్రోడక్ట్లు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. మరి వీటిని కూడా మనం యూజ్ చేయొచ్చు. మనకు కూడా అవసరం ఉంది, మనకు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనం రికమెండ్ చేసే అవకాశం మనకి ఇక్కడ ఉందన్నమాట. మరి ఇదే కాకుండా మనది ఒక మార్కెటింగ్ కంపెనీ కాబట్టి మన కంపెనీ మన హెల్త్తో పాటు ఇవాళ వ్యవసాయానికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ఎందుకంటే ఇవాళ మనిషి యొక్క జీవితకాలం తగ్గిపోవడానికి కూడా కారణం ఏంటంటే ఇవాళ మన అగ్రికల్చర్ సంబంధించిన పెస్టిసైడ్స్ యూజ్ చేయడం వల్ల, అగ్రికల్చర్లో పెస్టిసైడ్ యూజ్ చేసినటువంటి ఆహార పదార్థాలని మనం తీసుకోవడం ద్వారా ఇవాళ మన లైఫ్ అనేది, ఆయువు అనేది తగ్గిపోతుందండి. కాబట్టి భూమి యొక్క లైఫ్ కూడా తగ్గిపోతుంది. ఆ కెమికల్తో కూడినటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనుషుల యొక్క లైఫ్ కూడా తగ్గిపోతుంది. మరి భూమి యొక్క లైఫ్ని పెంచాలి, అక్కడ ఉన్నటువంటి కస్టమర్ యొక్క లైఫ్ను కూడా పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో మన కంపెనీ ఇండియా గ్రో అనేటువంటి బ్రాండ్లో అగ్రికల్చర్ ఆర్గానిక్ ప్రోడక్ట్ని డెవలప్ చేయడం జరిగిందండి. వృక్ష ఆయుర్వేద అనేటువంటి ఫార్ములాతోని ఈ యొక్క ప్రోడక్ట్స్ అన్ని కూడా డెవలప్ చేయడం జరిగిందనమాట. ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో మనకి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఒక 9 రకాల ప్రోడక్ట్స్ మనకి ఇండియా గ్రోలో ఉంటాయి అనమాట. మరి ఇది భూమి సారం పెరిగే దగ్గర నుంచి మొదలుకుంటే పంటకు సంబంధించిన గ్రోతింగ్ సంబంధించి, అన్ని రకాల పురుగులకు సంబంధించి, తెగులకు సంబంధించి అన్నిటికి సంబంధించిన సొల్యూషన్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. మనకి ఏదైనా వ్యవసాయం ఉంటే మనం యూజ్ చేయొచ్చు, లేదంటే మన చుట్టూన్నటువంటి మన బంధువులు, స్నేహితులు, మన కస్టమర్స్ ఎవరున్నా కూడా వాళ్ళకి మనం రికమెండ్ చేయడం ద్వారా వాళ్ళకు మేలు చేసిన వాళ్ళం అవుతాం, వాళ్ళ పంట దిగుబడి పెంచిన వాళ్ళం అవుతాం, వాళ్ళ ఆరోగ్యాన్ని పెంచిన వాళ్ళం అవుతాం, ఒక మంచి పని మనం చేసిన వాళ్ళం అవుతామండి. ఇదే కాకుండా మనది మార్కెటింగ్ కంపెనీ కాబట్టి ఇంకా డిఫరెంట్ కొన్ని బ్రాండ్స్ కూడా, అంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటిలో అవసరం ఉన్నటువంటి కొన్ని డిఫరెంట్ బ్రాండ్స్ కూడా తీసుకొచ్చారు. అదేంటంటే మై హోమ్ అండి. మై హోమ్ అనేది హోమ్ కేర్ సంబంధించింది. మన ఇంట్లో కొన్ని వస్తువులు వాడుతూ ఉంటాం మనం జనరల్గా, న్యాచురల్గా. మరి అవన్నీ కూడా మనకి మై హోమ్ అనేటువంటి బ్రాండ్లో మనకు ఉండడం జరుగుతుందన్నమాట. ఇదే కాకుండా న్యూ స్టార్ అనేది పర్సనల్ కేర్ సంబంధించిందండి. పర్సనల్ కేర్ సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా దీంట్లో ఉండడం జరుగుతుంది. ఇదే కాకుండా ఆహార్ అనేది కొన్ని ఫుడ్ ఐటమ్స్ సంబంధించినటువంటి అనమాట. టీ పౌడర్ లైక్ లాంటి కొన్ని ప్రోడక్ట్స్ మనకు ఈ ఆహార్ అనేటువంటి బ్రాండ్లో ఉండడం జరుగుతుంది అనమాట. ఇలా మనకి ఒక 6 రకాల బ్రాండ్స్ మనకు ఉన్నాయండి. ఇదే కాకుండా ఎంఐ డిజివల్ అనేది ఒక డిజిటల్ ప్రోడక్ట్ కూడా మనకు ఉంటుంది. ఓవరాల్గా మనకి 7 రకాల బ్రాండ్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ ఉన్న ప్రతి బ్రాండ్ని మనం రికమెండ్ చేయాలా, ప్రతి బ్రాండ్ని మనం యూజ్ చేయాలా అంటే అట్లేం లేదండి. మన చాయిస్ ఆఫ్ దాన్ని సెలెక్ట్ చేసుకొని నచ్చిన దాన్ని మనం రికమెండ్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వచ్చు. ఆరోగ్యపరంగా కూడా మనం ఎదిగేటువంటి అవకాశం మనకి ఇక్కడ ఉండడం జరిగిందండి. మరి చూద్దామంటే నెక్స్ట్ మరి ఇవన్నీ మనకు అందించేటువంటి వాళ్ళు ఎవరు మరి అని చూస్తే కనుక మనకు ఒక కంపెనీ ఉందండి, బిగ్ కంపెనీ ఉంది. ఎంఐ లైఫ్ స్టైల్ మార్కెటింగ్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది మన కంపెనీ అండి. దీని యొక్క హెడ్ ఆఫీస్ మనకి న్యూఢిల్లీ ఉంటుందండి. ఇండియా మొత్తం మీద అన్ని మెట్రో సిటీస్లో ఈ కంపెనీకి సంబంధించిన ఆథరైజ్ పాయింట్స్ ఉండడం జరిగిందనమాట. మరి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇన్ ఇండియా అండి. మీరు గూగుల్లో కలిసి సెర్చ్ చేస్తే కనుక మీకు టాప్ 10 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ అంటే మీకు ఎంఐ లైఫ్ స్టైల్ కనిపిస్తుంది అనమాట. చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతున్నటువంటి కంపెనీ అండి. కారణం ఏంటంటే ఇక్కడ ప్రోడక్ట్ రిజల్ట్స్ అనేది బెస్ట్గా ఉంటాయండి. అంటే ప్రతి ప్రోడక్ట్ స్టార్ ప్రొడక్టేనండి. ఇక్కడ బయట మార్కెట్లో కొన్ని కంపెనీలో చూస్తే ఒక స్టార్ ప్రొడక్ట్ ఉంటే దాన్ని చూపించి మిగతా వాటి అన్నిటి కూడా మూవ్ చేస్తూ ఉంటారు. కానీ మన దగ్గర ఏంటంటే ప్రతి ప్రోడక్ట్ స్టార్ ప్రొడక్టే. ఎవరికి ఏ ప్రోడక్ట్ ఇచ్చినా కూడా వాళ్ళు 10 సార్లు వాడతారు, ఇంకో 10 మందికి చెప్పే విధంగా మనకి ప్రోడక్ట్ అనేది ఉండడం జరుగుతుందన్నమాట. మరి ఇలాంటి క్వాలిటీ ప్రోడక్ట్ ఉంది కాబట్టి ఈ కంపెనీ మనం చూస్ చేసుకోవడం ద్వారా లాంగ్ టర్మ్ అవకాశం మనకి ఇక్కడ ఉందండి. మరి ఇక్కడ మనం చేసేటువంటి లైఫ్ టైం చేసేదండి. లైఫ్ టైం చేసేటువంటి పని మన లైఫ్ని మార్చుకునేటువంటి పని అనమాట. మరి నేను 12 సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత ఈ కంపెనీతోని మీకు చెప్పడం జరుగుతుందనమాట. మరి మీరు కూడా పని మొదలు పెడితే లైఫ్ టైం
ఈ యొక్క వ్యాపారాన్ని మీరు కంటిన్యూ చేసుకునే అవకాశం మీకు ఇక్కడ ఉంది. మరి కంపెనీకి సంబంధించిన లీగల్ ఇష్యూకి వచ్చిన ఈ లీగల్కి సంబంధించిన వాటి గురించి చూస్తే కనుక మనకి కంపెనీకి సంబంధించి మినిస్ట్రీ కన్జ్యూమర్ అఫైర్స్ నుంచి మొట్టమొదటి సర్టిఫికేషన్ పొందినటువంటి కంపెనీ అండి. ఇవాళ మీకు తెలుసు కన్జ్యూమర్ యాక్ట్ 2019 బిల్ అని పార్లమెంట్లో బిల్ పాస్ చేయడం జరిగింది. మరి దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క మనకు ఈ యొక్క వెబ్సైట్ క్రియేట్ చేయడం జరిగిందనమాట. మరి దీనిలో మొట్టమొదటి అప్లికేషన్ తీసుకున్నటువంటి కంపెనీ అండి. మరి ఇదే కాకుండా ఇందులో మీరు చూస్తే కనుక కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ గారు ఉన్నారు. అదేవిధంగా మన కంపెనీ ఎండి ప్రవీణ్ చంద్ర గారు, మిగతా లీడర్స్ అందరూ కూడా ఉండడం జరిగిందండి. మరి ఈ కంపెనీ యొక్క ఇంకా మిగతా సర్టిఫికేషన్ చూసుకుంటే కనుక మేనేజ్మెంట్ 19 సంవత్సరాలు పైబడి అనుభవం ఉందండి. ఇదే కాకుండా ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉందండి కంపెనీకి. ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ సర్టిఫికేట్ ఉంది. బెస్ట్ ప్రొడక్ట్, బెస్ట్ పేఅవుట్ ఇచ్చేటువంటి కంపెనీకి ఇచ్చే సర్టిఫికేషన్ మన కంపెనీకి ఇవ్వడం జరిగిందనమాట. ఇదే కాకుండా మెంబర్ ఆఫ్ పికి అండి, ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అని దిగ్గజాలైనటువంటి ఎంఎన్సీ కంపెనీల యొక్క అసోసియేషన్లో మన కంపెనీ కూడా ఉండడం జరిగింది. కారణం ఏంటంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ కంపెనీ అని చెప్పడానికి మీకు ఇవన్నీ గుర్తు చేయడం జరుగుతుందండి. ఇదే కాకుండా ఎఫ్డిఏసి అండి, ఫెడరేషన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ కూడా కంపెనీ మెంబర్గా ఉంది. అదేవిధంగా బెస్ట్ ఈ రీటైలర్ కంపెనీ ఇన్ ఇండియా 2017 అండి సర్టిఫికేషన్ కూడా మనకు ఉండడం జరిగిందనమాట. మరి దీనికి సంబంధించిన సర్టిఫికేషన్స్ అన్ని కూడా మీరు స్క్రీన్ మీద కింద చూడొచ్చు. ఆల్ సర్టిఫికేషన్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయండి. మరి ఇంతే కాకుండా మనకి ఇంకా డిఫరెంట్ సర్టిఫికేషన్స్ అండి. యూఏఎస్ఎల్ సర్టిఫికేషన్ కానివ్వండి, ఎఫ్డిఏ సర్టిఫికేషన్స్ కానివ్వండి, తర్వాత క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేషన్ కానివ్వండి, తర్వాత స్కిల్ ఇండియా సర్టిఫికేషన్ కానివ్వండి. మనం ఈ కంపెనీలో అన్ని నేర్చుకుంటూ ప్రమోట్ చేసుకుంటూ ప్రయాణం చేస్తున్న క్రమంలో ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత కంపెనీ మనకు ఆన్లైన్ ద్వారా ఎగ్జామ్ పెట్టి మనకు గవర్నమెంట్ నుంచి స్కిల్ ఇండియా సర్టిఫికేషన్స్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుందన్నమాట. మరి ఇది కూడా మనం తీసుకుంటే చాలా లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రాంగ్గా ప్రమోషన్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఇదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మనకు సర్టిఫికేషన్ ఉంది. అదే కాకుండా పిఎంవివై ప్రధానమంత్రి కుశల్ వికాస్ యోజన నుంచి సర్టిఫికేషన్ ఉంది. అదే కాకుండా రిటైలర్స్ అసోసియేషన్స్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి సర్టిఫికేషన్ ఉంది, సర్టిఫికేషన్ ఉంది మనకి. ఇదే కాకుండా మనకి ఇంకా సర్టిఫికేషన్ ఉంది మనకి. ఇట్లా డిఫరెంట్ సర్టిఫికేషన్స్ మనకు కంపెనీ కలిగి ఉండడం జరిగింది. మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఆల్ అండి. ప్రతి తయారవడం జరుగుతుంది. మరి ఇండియాలో ఉన్నటువంటి పీపుల్ అందరూ కూడా మనం సప్లై చేయడం జరుగుతుంది. కంపెనీ కూడా ఇండియాలో పుట్టిన కంపెనీ, ఇండియాలో నెంబర్ 1గా ఉన్న కంపెనీ, వరల్డ్ నెంబర్ 1 చేస్తున్నటువంటి కంపెనీ అండి. పట్టుకోవడం ద్వారా కూడా హెల్త్ని ఇవ్వచ్చు, మనం కూడా ఆర్థికంగా ఎదిగేటువంటి అవకాశం ఉండడం జరిగిందనమాట. మరి ఇంకా చూస్తే కనుక బెస్ట్ బ్రాండ్ అవార్డు కూడా 2019 నుంచి అప్ టు డేట్ అండి. మరి ఇది మనకి ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరు, ఈ బ్రాండ్ ఎకనామిక్ టైమ్స్, ద టైమ్స్ ఆఫ్ ఇండియా అని నేషనల్ మీడియా ఛానల్ వాళ్ళు మనకు ఈ యొక్క బ్రాండ్ నేమ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. మరి ఇంతే కాకుండా మనకి ఈ కంపెనీ సక్సెస్ కావడానికి కారణం ఏంటి, రీజన్స్ ఏంటి మరి ఎంఐ లైఫ్ స్టైల్కి అంటే ఎక్స్పీరియన్స్, మేనేజ్మెంట్ అండ్ సైంటిస్ట్లీ కంపెనీ కలిగి ఉండడం జరిగింది. అదే కాకుండా యూనిక్ అండ్ వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్ మన దగ్గర ఉందండి. ప్రతి ప్రోడక్ట్ ఇంటర్నేషనల్ ఉంటుంది కాబట్టి రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఇదే కాకుండా అట్రాక్టివ్ అండ్ ప్లాన్ అనేది మన దగ్గర ఉండడం జరిగింది. కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మనకి ఇక్కడ ఉందండి. హార్వెస్ట్ సక్సెస్ మనకి ఒక ఎడ్యుకేషన్ అకాడమీ కూడా ఉందండి. మరి దీనికి సంబంధించి కూడా ఉంటుందండి. అందులోకి వెళ్ళి మీరు ప్రతి ప్రోడక్ట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు రెగ్యులర్గా తీసుకోవచ్చు అనమాట ఆన్లైన్ ద్వారా. ఇదే కాకుండా మనకి ఆఫ్లైన్లో కూడా రెగ్యులర్గా ప్రోగ్రామ్, ఇదే కాకుండా మనకు మన టీం తరఫు నుంచి కూడా కావాల్సినటువంటి నాలెడ్జ్ మనం తీసుకోమాట. బిజినెస్ అండి, బిజినెస్ని సింపుల్గా స్టార్ట్అప్ చేయొచ్చు, మీరు వద్దు అనుకున్నప్పుడు సింపుల్గా డ్రాప్. అదే కాకుండా ఏ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ సక్సెస్ అండి. మరి సక్సెస్ అయినటువంటి ట్రాక్ రికార్డు చాలా ఉందండి. ఈ 12-13 సంవత్సరాల కాలంలో కొన్ని లక్షగా మారడం జరిగింది. మంచి ఇన్కమ్ని పొందుతూ వాళ్ళ ఆర్థికంగా అనమాట. మరి దీనికి సంబంధించి ఒక టాప్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు మీరు లీడర్స్ చూడొచ్చు. దీనికి సంబంధించినటువంటి ఇదే కాకుండా ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఎవరంటే కైలాస్ భట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అదేవిధంగా సలీల్ మ్యాచు గారు ఆపరేటింగ్. ఇదే కాకుండా మనకి అనమాట ఎప్పటికప్పుడు ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ మే సైడ్ అన్ని వైపులా మంచి
గత 48 సంవత్సరాలుగా వారు సైంటిస్ట్‌గా మనం ఉండడం జరిగిందనమాట. ఇదే కాకుండా గారు, అదేవిధంగా కేకే రాజేష్ గారు కే పానెల్‌గా మనకు ఉండడం జరిగింది. ఎప్పటికప్పుడు ప్రొడక్ట్‌ని మనకు అందించడం జరుగుతుందండి. మరి మేజర్‌గా ఇక్కడ రిక్వైర్మెంట్ ఉన్నటువంటి ప్రొడక్ట్ మనకి ఇక్కడ బాగా ప్రమోషన్ జరిగేటువంటి చూసుకుంటే కనుక యూనిక్ అండ్ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ మనకి ఇక్కడ ఉన్నాయండి. దీంట్లో హెల్త్కి సంబంధించింది బాగా ప్రమోషన్ జరుగుతుందండి. ఆరోగ్యానికి మరి ఆరోగ్యానికి సంబంధించిందంటే మరి ఏం సమస్యలకు మన దగ్గర పరిష్కారం అంటే కఫ్ నుంచి మొదలుకుంటే క్రానిక్ ప్రాబ్లం వరకు అండి. అంటే చిన్న చిన్న మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కఫ్ నుంచి మొదలుకుంటే దగ్గు, జలుబు, జ్వరం, షుగరు, క్యాన్సర్, డయాలసిస్, పెరాలసిస్, ఇన్ఫెర్టిలిటీ ఇలా ఉన్నాయండి. మరి అన్ని రకాల సమస్యలకి ఇక్కడ మనం పరిష్కారం. అదే కాకుండా ప్రివెంటివ్ కూడా అండి. ప్రివెన్షన్ అండ్ క్యూరర్ అనమాట. ప్రివెన్షన్ కూడా మనకు సమస్యలు రాకుండా కొన్ని ఏదైతే సమస్యలు ఉంటాయో అవన్నిటి న్యూట్రిషన్ సప్లిమెంట్స్ కూడా మనకు దీంట్లో ఉండడం జరుగుతాయి అనమాట. మరి దీనిలో కఫ్కు సంబంధించి, తర్వాత కిడ్నీ స్టోన్ సంబంధించి మనకు బెస్ట్ ఫాస్ట్గా మనం పొందేటువంటి అవకాశం ఉంది. కొన్ని క్రానిక్గా ఉన్నటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఉంటుందండి. మినిమం 3 to 6 months వరకు మనం కంటిన్యూస్గా వాడుకోవాలి. ఇంకా ఉన్న వాళ్ళకైతే కనుక కొంచెం టైం తీసుకుంటుంది. తర్వాత వాళ్ళ లైఫ్ని గలుగుతాం కానీ 100% క్యూర్ చేయలేం. అంటే ఇనిషియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటుంది. అసలే లేని వాళ్ళకి ప్రివెన్షన్గా ఫ్యూచర్ మనం చేసే అవకాశం మనకి ఇక్కడ ఉంటుందండి. మేజర్గా ఇక్కడ అన్నిటికన్నా బాగా జరిగేది ఏంటంటే 95 ప్రీ హెల్త్ డ్రింక్ అనేది బాగా ప్రమోషన్ అవుతుంది. కారణం ఏంటంటే అదొక బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ అండి. బ్రాక్ యాంటీ ఆక్సిడెంట్స్ కలిగినటువంటి ప్రోడక్ట్ అనమాట. 95 హెల్త్ డ్రింక్ అని 95 మీన్స్ ఏంటంటే 9e⁻⁵ అని అంటే 9 పక్క అని అర్థం. అంటే 9 లక్షల ఒరాక్ యాంటీ ఆక్సిడెంట్స్ దీంట్లో ఉండడం జరుగుతుందండి. మరి ఇది ఫస్ట్ మెరాకిల్గా మనకు ఫీడ్బ్యాక్ ఇస్తుందండి. మరి దీనికి లీటర్ ఉంటుందండి సాచెట్. ఒక 14 రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఫ్రూట్స్ హెల్త్ డ్రింక్ అనమాట. మరి ఈ యొక్క ఫ్రూట్ డ్రింక్ డిఫరెంట్ డిఫరెంట్ సాచెట్స్తో ఉంటుందన్నమాట. 1 లీటర్ ఉంటుంది. 30 సాచెట్స్ ఉంటుంది. ఎవ్రీ సాచెట్ 33.34 ml ఉంటుందన్నమాట. మరి ఈ సాచెట్ ప్రివెన్షన్గా ఇమ్యూనిటీ పెంచుకోవడంగా ఎవ్రీడే మార్నింగ్ ఒక సాచెట్ యూజ్ చేయొచ్చండి. మరి ఎందుకు యూజ్ చేయాలి అంటే ఎవరైనా ఆహారం తీసుకోవట్లేదండి. పెద్ద మనుషులు చెప్పారు మనకు పంచభాక్ష పరమాన్నం అని చెప్పారు. ఎందుకంటే మన బాడీకి రకరకాల ఆర్గాన్లు ఉన్నాయి. మన బాడీ ప్రతి ఆర్గాన్ పనిచేయాలంటే ఒక్కొక్క రకం మన బాడీకి కావాలండి. అంటే మన పుస్తకాలు విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ బి6, బి12, బి17, ఐరన్, మెగ్నీషియం, జింక్ ఇట్లా చాలా రకాల విటమిన్స్ మన బాడీకి అవసరం అని తెలుసుకున్నాం. మరి ఆ విటమిన్స్ అన్ని ఎప్పుడు కావాలి మనకి అంటే ఎవ్రీడే కావాలండి. ఎవ్రీడే కావాలంటే మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాను ప్రతిరోజు పనిచేస్తుంది కాబట్టి ప్రతిరోజు మనం ఇవ్వాలి. మరి అలాంటివి ఇవ్వాలి అంటే ఒకే రకమైన తీసుకుంటే మనకు అవన్నీ వచ్చే ఛాన్స్ లేదండి. మరి ఒక 10 రకాల ఆహార పదార్థాలు అన్నీ కలిపి తీసుకుంటే తప్ప మనకు అవన్నీ మన బాడీకి రావు. మరి వాళ్ళు ఎవరు తింటున్నారంటే ఎవరు తినట్లేదండి. అందుకే ఇవాళ ప్రతి ఒక్కరికి నీటి లోపం ఉందండి. కాబట్టి ప్రతి ఒక్క మనిషి ఇవాళ ఈ యొక్క సాచెట్ తీసుకోవడం ద్వారా అవన్నీ బ్యాలెన్స్ చేసేటువంటి అవకాశం మనకు. కాబట్టి ఇవాళ ప్రతి మనిషికి ఎవరైతే అలాంటి సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకుంటలేరో వాళ్ళందరికీ మనం ఇమ్యూనిటీ బూస్టర్గా దీన్ని ఇచ్చేటువంటి అవకాశం మనకి. మరి అదే కాకుండా తగ్గినా పెరిగినా ఈ 9 చేయడం ద్వారా ఇమ్మీడియట్గా మనకు 1-2 అవర్లోనే కంట్రోల్ అవ్వచ్చండి. కాకుండా మనకి వచ్చి ప్లేట్లెట్స్, డబ్ల్యూబీసీ అవుతాయి కనుక ఎవ్రీ 4 అవర్కి ఒక సాచెట్ 40 అవర్స్లో ప్లేట్లెట్స్, డబ్ల్యూబీసీ, ఆర్బీసీ అన్నింటినీ మనం నార్మల్ చేసుకునేటువంటి ఈ హెల్త్ డ్రింక్ ద్వారా ఉందండి. ఇలా మెరాకిల్గా ఇది పనిచేస్తుందండి. ఇదే కాకుండా ఇవాళ వాళ్ళకి క్యాన్సర్, టీబీ, క్రానిక్ మనం దీన్ని ఇమ్యూనిటీ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా మనం లాంగ్ టర్మ్లో 3 months, 1 year వాళ్ళ మే తెచ్చేటువంటి అవకాశం అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ స్పెషల్ ఐరన్ సిరప్, ఐరన్ ఇంప్రూవ్మెంట్ సంబంధించిన సొల్యూషన్, గైనిక్ సంబంధించి ఏదైతే లేడీస్లో సాల్వ్ చేయడానికి సంబంధించిన సొల్యూషన్, విధంగా కఫ్కు సంబంధించిన సొల్యూషన్, స్టమక్ సంబంధించిన సొల్యూషన్, విధంగా పిల్లల జాయింట్ పెయిన్ సంబంధించింది రకాల సమస్యల మీద మన దగ్గర బంధువులకు మనం కూడా
ఇవాళ ఇళ్లలో హోమ్ ప్రతి మనిషికి మరి మన వ్యాపారం అన్నప్పుడు మనం వాడే మన ఇంట్లో మనమే వాడుకుంటే మనకు కాబట్టి దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. మనకు ఆ వ్యవసాయం ఉన్నా మనకు వ్యవసాయం ఉన్నా ఆగ్రో కేర్ని కూడా మనం రికమెండ్ చేసేటువంటి అవకాశం మన జరిగిందనమాట. డిఫరెంట్ బ్రాండెడ్ డిఫరెంట్ కేటగిరీ ప్రొడక్ట్స్ మన దగ్గర అందుబాటులో జరిగిందండి. ప్రమోట్ లాగా మనకి ఇక్కడ ఉందన్నమాట. మరి ఇక్కడ ఉండడం ద్వారా ఒక ప్రొటెక్ట్ చేస్తుందండి. అసలు పుస్తకాల్లో చదువుకున్నామని చదువుకున్నాం అయితే రోగం వస్తుంది అని చదువుకున్నాం. నిరోధక శక్తి పెరిగితే రోగం పోతుందని చదువుకున్నాం. ఇవాళ మనకు లాస్ట్ 3 నుంచి మనం కరోనా అనేది అంటే ఇమ్యూనిటీ లేని వాళ్ళకు కరోనా వచ్చిందండి. ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు సేవ్ అయిన వాళ్ళు పోయింది అనమాట. అంటే ఇమ్యూనిటీ అనేది ఎంత మస్ట్ అండ్ షుడ్ అనేది మనకు అర్థమై మరి ప్రతి మనిషికి ఇమ్యూనిటీ కావాలి, ప్రతి మనిషికి ఇన్కమ్ కావాలి. ఇమ్యూనిటీ లేకపోయినా మనిషి బతికే పరిస్థితి లేదు, ఇన్కమ్ లేకపోయినా మనిషి బతికే. ఎందుకంటే ఇమ్యూనిటీ కావాలంటే తినాలంటే డబ్బు కావాలండి. కాబట్టి మనిషికి ఎంతకాలం కావాలి ప్రతి మనిషి ఇన్కమ్ అంటే మనిషి ఉన్నంత వరకు ఇమ్యూనిటీ కావాలి, ఇన్కమ్ కావాలండి. ఆ ఇమ్యూనిటీ ఇన్కమ్ అనేది మన దగ్గర అందుబాటులో ఉంది. ఇది ద్వారా మనం ఇక్కడ ఎదిగేటువంటి అవకాశం మనకి ఇక్కడ ఉందండి. కాబట్టి ఇక్కడ మనం ఆరోగ్య అన్ని మనం నేర్చుకుంటాం, మన వాళ్ళందరూ కూడా నేర్పించేటువంటి అవకాశం ఇక్కడ ఉందండి. మరి దీంట్లో డీటెయిల్డ్గా మనం కొన్ని ఇంపార్టెంట్ ప్రొడక్ట్ మనం చూస్తే కానీ ఇందాక మీకు చెప్పాను 95 అని. 95 ప్రీమియం హెల్త్ డ్రింక్ అండి. దీంట్లో 14 రకాల జరుగుతుంది. ఎవ్రీ అవర్స్లో దాని ఫీడ్బ్యాక్ మీకు చేస్తూ మన దగ్గర ఆయుష్ వాస్ అండి, అస్తమాకు ఇచ్చినటువంటి సొల్యూషన్. ఇవాళ అస్తమాతో సంవత్సరాల తరబడి సఫర్ అయ్యేటువంటి బయట మార్కెట్లో ఉన్నారు. వాళ్ళు చాలా యాంటీబయాటిక్స్, ఐరన్ టాబ్లెట్, పెయిన్ కిల్లర్స్, తర్వాత వాళ్ళకి నెప్లైజర్స్ వాడడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళ లంగ్స్లు మరి అలాంటి వాళ్ళకి ఇక్కడ ఆయుష్ వాస్ వాడి వాళ్ళ అస్తమాని మనకి ఇక్కడ ఉండడం జరిగిందనమాట. ఇదే కాకుండా కవచ్ ప్రాష్ అండి, పిల్లలకి మెమరీ పవర్ ఇంప్రూవ్ అవడానికి, డెవలప్మెంట్కి, ఇమ్యూనిటీ బూస్ట్గా ఇది యూజ్ అవుతుంది అనమాట. ఒక లాంటిదండి ఇది. ఇంట్లో ఫ్యామిలీ అందరు కూడా జనరల్గా అనమాట. ఇది మార్నింగ్ ఈవినింగ్ 2 times మనం దీన్ని తీసుకోవచ్చండి. 28 types ఆఫ్ ఇంగ్రీడియంట్స్ తయారు చేసినటువంటి బూస్టర్గా మనం చెప్పొచ్చు దీన్ని. మనకి ఫైట్సెస్ అండి సంబంధించి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. క్యాప్సిల్ ఫార్మేషన్ ఉంటుందండి. ఇది ఎవరికి ఏదో రూపకంగా అంటే ఒక జాబ్ రూపకంగా కానివ్వండి, లేకపోతే ఒక ఫైనాన్షియల్ రూపకంగా కానివ్వండి, ఆరోగ్యం ఏదో రకమైనటువంటి స్ట్రెస్తో ఇవాళ ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారు. మరి బయట కీపింగ్ సంబంధించిన టాబ్లెట్స్ తీసుకుంటే దాంతో స్ట్రోక్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇవాళ ప్రతి ఉన్నటువంటి ఎల్సిన్ అనే పదార్థాన్ని 100% స్థిరీకరించి క్యాప్సూల్ డెవలప్ చేయడం జరిగింది. మరి HbA1c లెవెల్ నార్మల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. లాంగ్ టర్మ్ వాడాలి, నార్మల్ అయ్యేంత వరకు వాడాలండి. కాకుండా టైప్ 1 టైప్ 2 కూడా తినవచ్చు. అట్లా బెస్ట్ ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం మనకి ఇక్కడ ఉందండి. థై హెల్త్ అనేది థైరాయిడ్ సంబంధించినటువంటి సొల్యూషన్ సిరప్ ఫార్ములేషన్లో ఉంటుందన్నమాట. వెల్ హార్ట్ అనేది క్యాప్సూల్ అనేది మనకు బీపీని కంట్రోల్ చేయడానికి, లో బీపీ ఉన్న హై చేసుకోవచ్చు. ఇదే కాకుండా కూడా ప్రతి ఒక్కరూ వాడాల్సినటువంటి ప్రోడక్ట్ అండి. ఎందుకంటే ఇవాళ చాలా మందికి స్ట్రోక్స్, మరి స్ట్రోక్స్ రావడానికి అంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఒక్కటే కాదు. ఇవాళ మనందరం కూడా ఆయిల్ తింటున్నామండి. మనం పుష్కలంగా ఒక విధంగా చెప్పాలంటే లీటర్లు మనం తాగేస్తున్నాం. మరి ఆయిల్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన బ్లడ్లో ట్రైగ్లిసరైడ్స్, మన బ్లడ్ సర్క్యులేషన్ స్లో అయిపోయి హార్ట్లు స్ట్రోక్ ఇచ్చి మనకు ఆగిపోవడం జరుగుతుంది. చేసి మన హార్ట్ని స్ట్రెంత్ ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రివెన్షన్ చేయవచ్చు. అదే కాకుండా ఎవరికైనా బీపీ, హై బీపీ లీప్ ఉన్నా కూడా దీన్ని లాంగ్ టర్మ్ కొంచెం కోర్స్ లాగా పెట్టుకుంటే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ హెల్త్ పాయింట్ ఆఫ్ లో మనం ఇది వాడినా కూడా. ఇదే కాకుండా మనకి స్పిల్లిన గోల్డ్ అండి, మల్టీవిటమిన్, సముద్రపు నాచుమొక్క అండి, అలిగేరియన్ అయితే నాచుమొక్కతో తయారు చేసినటువంటి
ఫుడ్ సప్లిమెంట్ లైక్, అదే కాకుండా మనకు నర్వ్ వీక్నెస్ కానీ, మనకు బాడీ పెయిన్స్ కానివ్వండి, సంబంధించిన సమస్యలు కానివ్వండి, ఇవన్నీ సంబంధించినటువంటి దాని మీద కూడా ఇది పనిచేస్తుంది అనమాట. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ దీంట్లో ఉండడం జరుగుతుంది అనమాట. మరి ఇదే చేయడానికి అనమాట. మరి అదే కాదు, ఇంటర్నల్ గా మల్టిపుల్ గా కూడా మనకు ఉపయోగపడుతుందండి. సైనస్ మైగ్రేన్ ప్రాబ్లమ్స్ మీద కూడా మనకు పనిచేస్తుంది, ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది, ఏదైనా ఇన్ఫెక్షన్ క్లియర్ అవుతుంది అనమాట. ఇది క్యాప్సూల్ ఫార్మేషన్ లో మనకు ఉంటుందండి. 60 క్యాప్సూల్ అనమాట దీంట్లో అండి. కఫ్కు సంబంధించింది, లెఫ్ట్ కాఫ్ కానీ, డ్రై కాఫ్ కానీ, అలర్జీ కాఫ్ కానీ ఒక 1 to 2 డేస్లోనే మనకు కంప్లీట్గా కంట్రోల్లోకి వస్తుంది అనమాట. ఎక్కువ కాలం వాడితే కనుక ఆ కఫ్ని కంప్లీట్గా నిల్ చేసుకునేటువంటి అవకాశం ఇక్కడ ఉండడం జరిగిందనమాట. నోవేదన క్యాప్సూల్స్ అండి, ఈ జాయింట్ పెయిన్స్లో సంబంధించి ఉపయోగపడుతుంది. అట్లెట్ అనే లేయర్ డ్రై అయిపోయి మనకు పెయిన్ క్రియేట్ అవుతుందో దానికి కొన్ని నాసియం అనేటువంటి డిఫరెంట్ కాంబినేషన్ కూడా ఉంది. కూడా ఆడెన్ చేసుకుంటే మనకు సంబంధించి కొంత లాంగ్ టర్మ్ లోపల మనం ఉపశమనం పొందేటువంటి అవకాశం జరిగిందనమాట. ఇదే కాకుండా మనకి ఎక్స్టర్నల్ గా రిలీఫ్ ఇవ్వడానికి కూడా ఉందండి, ప్రోడక్ట్ కూడా ఉందన్నమాట. అది కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇదే కాకుండా వూండ్ హీలింగ్ క్రీమ్ ఉందండి. ఇది సంబంధించి ఏదైనా వూండ్స్ కానీ, కట్స్ కానీ, బర్న్స్ కానీ ఇలాంటి ఏమున్నా కూడా మనం వాటన్నిటిని కూడా మరక లేకుండా గాయాన్ని మాంచుకునేటువంటి అవకాశం ఉందండి. మరి మ్యాజికల్ గా ఇది మనకు బాగా చేస్తుందండి. మరి దీన్ని కూడా మనం ఆయింట్మెంట్ అంటే బాగా రికమెండ్ చేయొచ్చు. ఇలా మనకి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అండి దగ్గర ఒక 150 ప్రోడక్ట్స్ వరకు ఉన్నాయండి. అంటే హోమ్ కేరు, పర్సనల్ కేరు, తర్వాత ఆయుర్వేదం అన్నీ కలిపితే మరి మనకు రిక్వైర్మెంట్ ఉన్నది ఏదైతే మనకు బాగా ప్రమోషన్ అవుతుందో, ఏదైతే అవుతుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని మూవ్ చేయొచ్చు, మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం హెల్త్ గురించి మాట్లాడినామండి. మరి హెల్త్ స్టార్ట్అప్ ఇవాళ బయట ప్రమోట్ చేసేటువంటి కంపెనీ ఎంత స్ట్రాంగ్గా ఉంది, మరి ఈ హెల్త్కి సంబంధించిన ఉన్నాయి, దేని మీద పనిచేస్తే ఎలా పనిచేస్తాయి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఇప్పటివరకు తీసుకు మరి ఇక్కడ 2 విషయాలు మనం సంపాదించుకోవచ్చు అని చెప్పాను నేను. మొదటి ఇప్పటివరకు వెల్త్ గురించి తెలుసుకుందామండి. అంటే ఇక్కడ మనం కొంత ఆదాయాన్ని కూడా ఏ విధంగా సృష్టించుకోవచ్చు, ఇవ్వచ్చు అనేటువంటి విషయాల్ని మనం తెలుసుకుందామండి. ఆఫరింగ్ యూ లైఫ్, మీకు ఆఫర్ చేస్తున్నామండి జీవిత విధానాన్ని, ఆర్థికంగా జీవిత విధానాన్ని మార్చుకునేటువంటి ఒక గొప్ప వ్యాపారాన్ని మీకు చూపించడం జరుగుతుంది. మరి ఈ వ్యాపారం ఏదో 2 నెలలు, 3 నెలలు, 6 నెలల కోసం చేసేటువంటి వ్యాపారం కాదండి. మన జీవితకాలం వ్యాపారం, మన వ్యాపారం ఇక్కడ ఉండడం అన్నమాట. మరి ఒక 12 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ వ్యాపారాన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ ముందుకెళ్తూ మరి ఇవన్నీ మనం మొదలు పెట్టడానికి మనకు ఫ్రీ బిజినెస్ ఆపర్చునిటీ ఇక్కడ ఉందండి. అంటే ఇస్తే ఆల్రెడీ మనం ఇక్కడ పోతాం, మన వ్యాపారాన్ని స్టార్ట్అప్ చేయొచ్చు. ఇదే కాకుండా ఓపెన్ ఫర్ ఒక్కరికి ఇది ఓపెన్ అండి. ఎంతమందినైనా మనం ఈ బిజినెస్ లోకి ఇన్వాల్వ్, మనకి ఎక్స్పీరియన్స్ నీడెడ్ అండి. ఏ విధమైన ఇక్కడ కంపెనీ అడగట్లేదండి. కాకుండా నో ఎంట్రీ అంటే ఏ విధమైన ఆటంకాలు కూడా మనకి ఇక్కడ ఉండవు అనమాట. అదేవిధంగా అండి పెద్దగా ఇన్వెస్ట్మెంట్ కూడా మనం పెట్టాల్సిన అవసరం లేదు. ఏదైనా మనం చేద్దాం అనుకుంటే తప్ప పెద్దగా పెట్టుబడులు లక్షలు లక్షలు పెట్టే ఏముండదండి. నో బాగా చదువుకొని ఉండాలనేటువంటివి ఇది కూడా ఇక్కడ లేదనమాట. కాబట్టి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఈ సక్సెస్ కావడానికి కేవలం మనకి ఇక్కడ ఉండాల్సిన తీరిక ఉండాలి, కోరిక ఉండాలి, ఉండాలండి. ఉంటే చాలు, ఆటోమేటిక్గా ఇక్కడ మనం సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఏంటంటే అట్రాక్టివ్ అండ్ ప్లాన్ ఇక్కడ ఉందండి. హౌ టు స్టార్ట్, వ్యాపారాన్ని మనం ఏ విధంగా స్టార్ట్ చేయాలి అంటే కనుక ఫస్ట్ మన కేవైసీని సబ్మిట్ చేయాలి. మనల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళకి అది సబ్మిట్ చేయడం ద్వారా ఆన్లైన్లో రీగా నంబర్ అనేది ఇవ్వడం. ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ ని ప్రమోట్ చేస్తూ పోతామో ఆ టర్న్ ఓవర్ మీద మనంతా కూడా ఈ డిస్ట్రిబ్యూటర్ కోడ్ మీద అప్డేట్ అవుతూ ఉంటుందండి. మరి దీనికి సంబంధించి మొబైల్ యాప్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ఇన్స్టాల్ చేసుకొని మీకు దానిలో లాగిన్ అవుతే మీరు ఎంత టర్న్ ఓవర్ చేశారు, అకౌంట్లో జమ అయిందా లేదా, ఎవ్రీథింగ్ అంతా కూడా మీరు దానిలో చూసుకునేటువంటి అవకాశం ఉందన్నమాట. ఇదే కాకుండా ఈ ప్రోడక్ట్ అంతా కూడా మీరు గెట్ ప్రోడక్ట్ ఫ్రమ్ కంపెనీ అండి, కంపెనీ నుంచి ఆన్లైన్లో తెచ్చుకోవచ్చు, లేదు మీరే ఒక పాయింట్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. అదే కాకుండా మీ దగ్గర ఉంటే
అవుట్లెట్ నుంచి కూడా మీరు క్యారీ చేసేటువంటి అవకాశం మీకు ఇక్కడ మీకు చెప్ గైడ్ చేస్తూ ఉంటారనమాట. అయితే మరి ఈ బిజినెస్ని ఏ విధంగా స్టార్ట్అప్ ఎలా మనం స్పీడ్గా తీసుకెళ్ళొచ్చు మరి అంటే కనుక ఇక్కడ టూ ఆప్షన్స్ ఉన్నాయి. ఒక ఆప్షన్ ఏంటంటే బయట మార్కెట్లో మనం ఏ వ్యాపారం కొంత ఇన్వెస్ట్ పెట్టుకొని ఒక షాపీ లాగా పెట్టుకొని మనం ఉంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక సూపర్ మార్కెట్ పెడతాం, 5 లక్షలు పెట్టి ఒక షాప్ లాగా రెగ్యులర్గా కస్టమర్లు వస్తూ ఉంటారు, అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటాం, పెడతాం, అందరికి చెప్తాం, దాన్ని టర్న్ ఓవర్ చేసుకుంటూ పోతూ ఉంటాం, స్టాక్ అయిపోయిన కొద్దీ ఆర్డర్ పెడతా ఉంటాం. అదేవిధంగా ఒక బట్టల షాప్ పెట్టినా, మెడికల్ ఒక కంగన్ హాల్ పెట్టినా, డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ పెట్టుకొని మనం ఫోకస్ చేస్తాం. కాబట్టి ఆ విధంగా మనం చేసుకునేటువంటి అవకాశం కూడా ఇక్కడ ఉంటుంది. మరి ఇక్కడ మనకు పీపుల్ మీద మన ఇన్కమ్ జనరేట్ అవ్వడం, ప్రమోషన్ రావడం, టర్న్ ఓవర్ మీద మన ఫ్యూచర్ కెరీర్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎవరికైనా మార్కెటింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఆ విధంగా షాప్ని స్టార్ట్ చేసి చూసారంటే మినిమం ఒక 50,000 నుంచి అండి, 50,000 నుంచి 5 lakh వరకు మీరు ఈ యొక్క షాప్ని స్టార్ట్అప్ ఈ ప్రమోషన్ని స్ట్రాంగ్గా చేసే అవకాశం మీకు ఇక్కడ ఉందన్నమాట. అయితే మరి ఇట్లా కాకుండా ఇంకా వేరే విధంగా చేయరాదా సార్ అంటే వేరే విధంగా కూడా. అయితే ఇక్కడ మనము ఒక లాజిక్ పాయింట్ ఏంటంటే బయట మార్కెట్ ఎన్నో బిజినెస్లు ఉన్నాయండి, చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీ ఆయన ఒక ఫ్లాస్క్లో ఇంటి దగ్గర తయారు చేసుకున్న ఫ్లాస్క్ ఒక్కొక్కరికి ఎక్కడెక్కడైతే క్లయింట్ ఉంటాడో అక్కడ క్లయింట్ వెతుక్కుంటూ ఆయన పొద్దంతా టీ తయారు చేసుకొని ఇంటి దగ్గర ఫ్లాస్క్లో వేసుకొని తిరుగుతూ పోతే మొత్తం 10,000 15,000 సంథింగ్ సంపాదిస్తుంది. మరి అదే ఒక వ్యక్తి ఒక బ్రాండ్ నేమ్ తీసుకొని టీ గ్రీన్ టీస్ అని అది ఇది కొన్ని మనకు బ్రాండ్ నేమ్తో వచ్చిన టీ పాయింట్స్ ఉన్నాయి, పెట్టి హైవే రోడ్లో పెట్టేసి పెద్ద మొత్తంలో బోర్డులు లైటింగ్ గీటింగ్ చేసి పెట్టేస్తాడు. కొన్ని ఆయన చేసి దాని యొక్క ప్రచారం చేసుకొని పెద్ద మొత్తంలో వేసింది కాబట్టి పీపుల్ ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఆయన ఇన్కమ్ 50,000 1,00,000 2 లక్షలు ఆయన ఇన్కమ్ ఉంటుంది అనమాట. అంటే మనం సోర్స్ పెద్దగా కావాలనుకున్న పాసిబిలిటీ ఉంది, మన దగ్గర మనీ ఉంది అనుకున్నప్పుడు ఇలా పాయింట్ని ఎస్టాబ్లిష్గా ఎదిగేటువంటి అవకాశం ఇక్కడ ఉంటుంది. మరి అలా కాకుండా లేని వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి కనెక్ట్ అయిపోయి ప్రమోషన్ చేసుకునే అవకాశం కూడా ఇక్కడ ఉంటుందండి. మరి ఇక్కడ మీరు పాయింట్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అంటే కనుక దీని మీద ఒక మోడల్ని మేము ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా మీరు ఎక్కడైనా తీసుకొని లోపల మంచి లైటింగ్ పెట్టుకొని ప్రోడక్ట్ అంతా అందుబాటులో పెట్టుకొని మీరు ప్రమోషన్ అనేది స్టార్ట్ చేయొచ్చండి. మనమైతే అక్కడ ఆయువెల్ వెల్నెస్ సెంటర్ అని తీసుకున్నాం. ఇల్నెస్ టు వెల్నెస్ అనే ఒక స్లోగన్ తీసుకోవడం జరిగిందండి. ఆరోగ్యం నుంచి ఆరోగ్యం వైపు ఒక బెస్ట్ పాయింట్గా మనం ఇక్కడ జరిగింది. మళ్ళీ మీరు ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు అయినా మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మన ద్వారా టర్న్ ఓవర్ చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా కంపెనీ నుంచి డిఫరెంట్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ మన కంపెనీ, మరి దాంట్లో ఒకటి రిటైల్ ప్రాఫిట్ అనమాట, మరి రెండవది సేల్స్, మూడవది ర్యాంక్ ఇన్కమ్ మంత్లీ వస్తుంది. తర్వాత సేల్స్ టర్న్ ఓవర్ బోనస్ మనకి రిటైల్ ప్రాఫిట్ మంత్లీ వస్తుందండి, ఓవర్ రైడింగ్ మంత్లీ వస్తుంది, పర్ఫార్మెన్స్ బోనస్ మంత్లీ వస్తుంది, తర్వాత స్టార్ బోనస్ మంత్లీ వస్తుంది, లాయల్టీ బోనస్ మంత్లీ వస్తుంది, రాయల్టీ వస్తుంది, ఎన్టీసీ బోనస్ మంత్లీ వస్తుంది, అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కూడా మంత్లీ వస్తుంది. కాకుండా టీమ్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పేసి ఒకసారి కూడా మన టీం ద్వారా వచ్చినటువంటి రూపంలో సంవత్సరానికి ఒకసారి ఇవ్వడం జరుగుతుంది అనమాట. మరి ఇలా డిఫరెంట్ మనకు రావడం జరుగుతుంది అనమాట ఈ బిజినెస్ ని మనం ముందుకు తీసుకెళ్లడం ద్వారా. మరి అండి డీటెయిల్గా ఈ ఏ ఇన్కమ్ ఏ ప్రమోషన్ మీకు ఏ విధంగా వస్తుంది అనేది ట్రైనింగ్ ప్రోగ్రామ్లో మీరు తెలుసుకోవచ్చు బిజినెస్ స్టార్ట్అప్ చేసిన తర్వాత. మరి ప్రస్తుతం ఇందులో ఫస్ట్ స్టార్ట్అప్ ఇన్కమ్ ఏదైతే ఉందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి. మామూలుగా ఇక్కడ 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. మొదటి ఇన్కమ్ ఏంటంటే రిటైల్ ప్రాఫిట్ అండి. మరి రిటైల్ ప్రాఫిట్ 10 to 40% ఉంటుందండి. ప్రతి ప్రోడక్ట్ రేట్ ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఉంటుంది అనమాట. మనకేమో డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత దాని మీద ఎంఆర్పి రేట్కి ప్రైస్కి మనం బయట మార్కెట్ చేసుకునే అవకాశం మనకి ఇక్కడ ఉండడం జరిగిందండి. మరి 10 to 40% మామూలుగా మనం ₹1,00,000 రఫ్గా యావరేజ్గా 20,000 మనం సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా నేను ఇందాక బోనస్ లెవెల్ మనకు ప్రొడక్ట్ మరి ఇప్పుడు ఓన్లీ 1 ఇన్కమ్
హోల్సేల్ ప్రైస్ మీద వచ్చే కమిషన్ మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడే కమిషన్తో 40% కమిషన్తో పాటు 10 రకాల బోనస్లు మనకి ఇక్కడ అదనంగా యాడ్ అవుతున్నాయి టర్న్ ఓవర్ చేయడం ద్వారా. అంటే అక్కడ మనం పనిచేస్తే బయట మార్కెట్లో కస్టమర్ మీద ₹1 వస్తుంది అనమాట. అక్కడ ₹1000 వస్తే ఇక్కడ 10, అంటే అక్కడ 10,000 వస్తే ఇక్కడ రూపాయలు వస్తుంది అనమాట. అక్కడ ₹1,00,000 వస్తే ఇక్కడ 10,00,000 వస్తుంది అనమాట. సేమ్ టాలెంట్ ఎడ్యుకేషన్, సేమ్ రిస్క్, సేమ్ టైము ఎవరు పెడుతున్నామండి. కానీ అదే పని ద్వారా అక్కడ కూడా వస్తువు మనం గ్రోత్ అవుతున్నాం. అదే పని ఇక్కడ ద్వారా మన ఇన్కమ్ 10 టైమ్స్ పెంచుకునే అవకాశం ఉంది. మళ్ళీ బిల్డ్ చేయడం ద్వారా ఇంకా మల్టిపుల్గా తీసుకునేటువంటి అవకాశం కూడా మనకి ఇక్కడ ఉంది. ఇంకా ఎంత సింపుల్గా మనం గ్రోత్, ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిరాణా షాప్ పెట్టిన తర్వాత ఆ కిరాణా షాప్ నడవాలంటే కావాలండి మనకి, ఎవరికైనా ఆ కిరాణా షాప్ పెట్టినా, బట్టల షాప్ పెట్టినా, ఏ షాప్ పెట్టినా కూడా కావాలి. మరి ఆ కస్టమర్ పెట్టి కస్టమర్ కోసం అంటే కూడా నేను ఉంటాడు, మనకు చేసుకుంటాడు, ఇంకా 100 మంది కస్టమర్లను, మరి 100 మంది కస్టమర్లు తయారైన తర్వాత ఆ 100 మంది వచ్చి ఇక్కడ కొనుక్కొని వెళ్తే అంటే లాభం జరుగుతుందండి. మంది కస్టమర్లు కొనుక్కుంటారు, వెళ్ళిపోతారు. సేల్స్ పెరగాలనేటువంటి ఆలోచన 100 మంది ఉండదు, పెంచుకోవాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ షాప్ని, అదే వ్యాపారాన్ని మీరు ఇక్కడ పెట్టడం, మీరు ఇక్కడ కూడా అదే విధంగా ఒక 100 మంది కస్టమర్లను తయారు చేసుకుంటే కనుక, మంది వచ్చి ఇక్కడ మీ దగ్గర కొనుక్కపోతే మీతో పాటు 100 మంది సంపాది, ఎందుకంటే వాళ్ళందరూ మీ బట్టి అంటే ఏమవుతుంది, 100 మందికి కూడా ఇన్కమ్ వస్తుంది కాబట్టి మంది మళ్ళీ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకు కూడా డబ్బు. అప్పుడు ఏం చేస్తారు, 100 మంది ఒకరు చెప్పినా తయారవుతారు. అంటే మీ చుట్టూ ఉన్న కస్టమర్లే మీ కస్టమర్లు తయారు, మళ్ళీ ఇంకో కస్టమర్ 400 మంది అవుతారు. అంటే ఇట్లా ఏమవుతుంది, కస్టమర్ తయారు చేస్తారు కాబట్టి 100% మీరు ఇక్కడ పాయింట్ని ఓపెన్ చేసుకొని బిజినెస్ ప్రమోషన్ ఇక్కడ సక్సెస్ అయ్యేటువంటి ఉంది. చూడు ప్రొడక్ట్ ఇక్కడ ఉందండి, హెల్త్ పోస్ట్పోన్ చేయని ఏదైనా ఆరోగ్యం కనుక సరిగా పోతే బయట పోతే కూడా వస్తున్నాయి. మరి దాంతో కంపారిజన్ ఇక్కడ సేమ్. ఇదే కాకుండా కస్టమరు ఆయన కూడా చేస్తారు కాబట్టి ఇక్కడ సక్సెస్ అయ్యేటువంటి అవకాశం జరుగుతుంది. సేల్ చేసుకునే చేయొచ్చండి. దీన్ని కూడా మనం ప్రమోషన్ చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి అవకాశం, ఒక డిసిషన్ అనేది మా ఓన్గా తీసుకోవాలండి. బయట మార్కెట్లో మనం పోయి అడిగితే తెలియని వ్యక్తిని కనుక ఆ వ్యాపారం గురించి చెప్తే మీకు ఎవరు సరి అయినటువంటి గైడెన్స్ ఇవ్వరండి. సక్సెస్ అయిన వాళ్ళని మాత్రమే మీకు సరైన గైడెన్స్ ఇస్తారు. మరి ఇక్కడ మేమంతా కూడా సక్సెస్ అయి ఉన్నాం కాబట్టి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే మిమ్మల్ని ఇన్వైట్ చేసిన కన్సల్ట్ సీనియర్ ద్వారా తీసుకోండి. కావాలంటే ఆరోగ్యపరంగా, ఆదాయపరంగా సక్సెస్ కావాలంటే మనం మనకు మనంగా నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ స్వామి వివేకానంద చెప్పినటువంటి ఒక గొప్ప స్క్రీన్ మీద చూడొచ్చు, మేక్ యూ ఫ్యూచర్ అండి. మీ 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 ఫ్యూచర్ని మీరు నిర్మాణం చేసుకోవడానికి క్రియేట్ అవ్వాలండి. డెస్టినీకి వెళ్ళడానికి వ్యూహకర్తలు కావాలి, ప్లానింగ్ చేసుకోవాలి. అంతేగాని ఎవరినో అడిగితే మీ జీవితంలో మీరు అనుకున్న అవకాశం ఉండదు అనమాట. కాబట్టి మంచి నిర్ణయం తీసుకొని ఈ వ్యాపారంలో చేస్తారని కోరుకుంటూ, మీరందరూ కావాలని కోరుకుంటూ, మరి మీరందరూ కూడా ఈ కలిసి పనిచేయడానికి కమ్ లెట్ us సక్సీడ్ టుగెదర్ అండి. మీతో పాటు మేము సక్సెస్ కావడానికి, ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి అవకాశం ఇచ్చిన అందరికండి పేరు పేరున, మా సీనియర్ లీడర్స్కి, మా డిస్ట్రిబ్యూటర్స్కి, లీడర్స్కి ఈరోజు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ ప్రోగ్రామ్ని కనిపిస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
సార్ నా వాయిస్ సార్ మీకు వాయిస్ వినబడుతుంది సార్. రవి సార్ క్లోజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎగ్జాక్ట్ గా 45 minutes గ్రేట్ ప్రజెంటేషన్ డైనామిక్ టీమ్ ఉన్నటువంటి సిటీసీ లీడర్, బ్రాండ్ న్యూ సిటీసీ లీడర్ కె వెంకటస్వామి సార్. గ్రాండ్ క్లాస్ ఇవ్వాలని ఎవ్రీబడి ఇన్ ద జూమ్ మీటింగ్. గ్రేట్ ప్రజెంటేషన్ సార్. ఎగ్జాక్ట్ గా 45 minutes మీరు మాకు రెండు చూపించారు అండ్ వెల్త్ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్ కె వెంకటస్వామి సార్, సిటీసీ లీడర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎందుకంటే వాస్తవంగా రేపు భోగి పండగ, ఎల్లుండి దీపావళి. అయినప్పటికీ మన వాళ్ళు ముందే కనబడుతుంటే ఈ రోజు నాకు అనిపిస్తుంది, ఈ రోజే దివాళి అనిపిస్తుంది నాకు. ఈ రోజే నాకు కనపడడం అందరికీ అండి. ఎస్పెషల్ గా మీరు ఒక్కసారి కనబడాలి, అందరూ కనబడాలండి. ఆ దివాళి లైట్లు వచ్చినట్టుగా మీ అందరూ